మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి, భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడిని. ముఖ్యంగా భద్రాచలం కరకట్ట ఎన్టీ రామారావు గారి పుణ్యమని కరకట్టకి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరకట్టకి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ కరకట్ట శంకుస్థాపన పనులు జరిగాయి. ఆ తర్వాత అనతి కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో కరకట్ట నిర్మాణం జరిగింది. సంతోషం. కానీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు భద్రాచలం యొక్క గ్రోత్ లేదు, కరకట్ట కూడా రక్షణ లేదు. ఎందుకంటే కరకట్ట బ్రహ్మాండమైన చాలా బాగుంది, భద్రాచలం ప్రొటెక్ట్ చేస్తుంది, ముప్పు గురి కాకుండా చేస్తుంది అనుకున్నాం. రెండో వైపు కూడా కరకట్ట వస్తుంది అనుకున్నాం, కానీ రెండో వైపు కరకట్ట రాలేదు. ఉన్న కరకట్ట కూడా ముప్పు గురి కాకుండా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు కరకట్ట ప్రమాదకరంగా ఏర్పడింది. ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్ర ప్రాంతంలోకి భద్రాచలం బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎటపాక వైపు పోయినటువంటి కరకట్ట చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. సిమెంట్ కాంక్రీట్ రోడ్డు కూడా వేశారు పైన. ఆ రోడ్డు రీఎన్ఫోర్స్మెంట్ లేకుండా వేయడం వల్ల, అంటే స్టీల్ లేకుండా వేయడం వల్ల మధ్యలో క్రాక్ ఇచ్చి అది కూడా పడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత గోదావరి లోపల వైపు కాంక్రీట్ బ్లాక్స్ వేశారు. ఆ బ్లాక్స్ కూడా కిందికి జారిపోయి పడిపోతూ ఉన్నాయి. అటువైపు కానీ ఎటపాక వైపు కానీ కరకట్ట తెగిపోయింది అంటే భద్రాచలంలో ఉన్నటువంటి 50,000 మందిలో కనీసం 10,000 మంది సజీవ సమాధి అవుతారు ఏ రాత్రి గోదావరి సడన్ గా వచ్చినప్పటికీ కూడా. అదిగాక ఇప్పుడు పోలవరం అయిపోయిన తర్వాత ఒకప్పుడు 86 ఫ్లడ్స్ ను బేస్ చేసుకుని ఆ కరకట్ట నిర్మాణం జరిగింది 80 అడుగుల హైట్ కి. అంటే 86లో 74.5 అడుగులు ఎంత వచ్చింది, 70 అడుగులు సుమారు వచ్చింది. ఈ రోజున పోలవరం నిర్మాణం పూర్తయితే కరకట్ట ఆల్మోస్ట్ ఎప్పుడు 40 అడుగుల నీరు ఎప్పుడు భద్రాచలం ఉంటుంది అంటున్నారు. సో దానిపైన జీరో లెవెల్ ఉన్నప్పుడు 75 అడుగులు వచ్చినప్పుడు 40 ఫీట్ ఎప్పుడు ఉన్నప్పుడు దానిపైన 70 అడుగులు వస్తే 100 అడుగులు దాటిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి భద్రాచలం పట్టణం ప్రమాదంలో ఇరుక్కుంది అని చెప్పడానికి ఇది ఒక సజీవ తర్కణం. ప్రభుత్వాలు, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఎటపాక వైపు ఉన్నటువంటి కరకట్టను పూర్తిగా మరి దాన్ని శ్రద్ధ తీసుకుని దాన్ని పటిష్టం చేయాలి, పైకి పెంచాలి. అట్లాగే బ్రిడ్జి యువతల నుంచి బూర్గంపాడు వైపు బ్రిడ్జి ఆపోజిట్ బూర్గంపాడు వైపు కూడా భద్రాచలం వైపు కరకట్టను స్ట్రెంథెన్ చేస్తూ బూర్గంపాడు వైపు కూడా అశోకపురం వరకు కరకట్టను పెంచాలి. అప్పుడే ఈ ప్రాంతం ముంపు గురి కావడం ఉంటుంది, లేదు అంటే ముంపు గురయ్యే పరిస్థితుంది. అట్లాగే భద్రాచలంలో కూడా ప్రస్తుతం వచ్చిన వరదలకు కూడా మరి గోదావరి స్నానాల రేవులో మోటార్లు పెడుతున్నారు. అది కనీసం 1300-1400 సీసీ మోటార్లు పెడితే కానీ నీళ్లు లాగడానికి అవకాశం ఉండదు. ఆ బ్యాక్ వాటర్ కూడా ఎప్పుడూ ముంపు గురవుతుంది. ఇవన్నీ ప్రమాదాలన్నీ ఎంత తాత్కాలిక ప్రమాణాలే తీసుకుంటున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదికన వీళ్ళు చర్యలు తీసుకోవడం లేదు, దానికి ఫండ్స్ రేజ్ చేయడం లేదు. మినిస్టర్లు వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులని వాళ్ళని కేకలేసి అర్జెంట్ గా పైపులు పెట్టండి, మోటార్లు పెట్టండి అంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు, వాళ్ళకి బిల్ చేయడానికి డబ్బులు ఉండవు. రెండోసారి వీళ్ళు పిలిస్తే కూడా ఎవడు రాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో భద్రాచలం కరకట్ట తెగిపోవడానికి సిద్ధంగా ఉంది, ముంపు గురవడానికి సిద్ధంగా ఉంది అట్ ద సేమ్ టైం. కాబట్టి దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వంలో 1000 కోట్లు ఇచ్చి స్ట్రెంథెన్ చేస్తా అన్నాడు, 2 వైపుల కరకట్ట అన్నాడు, ముంపు గురే వాళ్ళకి ఇల్లు అన్నాడు, అది లేదు ఇది లేదు. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అయినా దీని మీద పూర్తి శ్రద్ధ తీసుకుని భద్రాచలం కరకట్టను స్ట్రెంథెన్ చేస్తూ ఎదుటివైపు ఉన్న బూర్గంపాడు మండలం, అశోకపురం మండలం వైపు కూడా కరకట్టలు నిర్మించాలి, మరి ఈ ప్రాంతాన్ని రక్షించాలి, ఈ ప్రాంతాన్ని సుందర నగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని మరి పోలవరం ముంపు బారి నుంచి కాపాడాలని చెప్పి కోరుతూ ఉండడం సెలవు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు మత్సా వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి భద్రాచలానికి వరద ముంపు పెను ప్రమాదంగా పొంచి ఉన్నది అని అనేక మంది పెద్దలు, నిపుణులు, రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఆందోళన చెందుతున్నటువంటి విషయం ప్రజానీకానికి తెలుసు. ఇటీవల కరకట్ట పైన ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్, సేఫ్టీ వాల్ కుంగిపోయింది. వర్షాలు రాకముందే, వరదలు రాకముందే ఆ రిటర్నింగ్ వాల్ కూలిపోవటం, సేఫ్టీ వాల్ కూలిపోవటం అనేది ప్రమాదాన్ని సూచిస్తా ఉంది, హెచ్చరిక చేస్తా ఉంది. గతంలోనే ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి సిపిఎం పార్టీ అట్లాగనే ఇతర రాజకీయ పక్షాలు అనేక ఆందోళనలు, పోరాటాలు చెప్పి ప్రభుత్వం దృష్టికి
తీసుకురావటం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరదలు వచ్చిన ప్రతి సందర్భంలో పర్యటనలు చేయటం, మేమున్నాము పర్వాలేదని చెప్పడం, హామీలు గుప్పించడం, అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం, మళ్ళీ వరదలు వచ్చినప్పుడు సందర్శించడం, ఫోటోలు దిగటం, షోలు చేయటం, ఇది జరుగుతూ ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఇప్పుడున్నారు. పొంగులేటి గారు, బట్టి గారు, తుమ్మల గారు. తుమ్మల గారికి ఈ జిల్లా పైన, భద్రాచలం నియోజకవర్గం పైన సంపూర్ణమైన అవగాహన ఉంది. వారు ప్రారంభంలో కొంత అడావుడి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి 38 కోట్ల రూపాయలు పనులు ప్రారంభం చేసి సుభాష్ నగర్ నుండి కోనవరం రోడ్డు వరకు ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి పనులు ప్రారంభించారు. నిర్లక్ష్యం ఫలితంగా, అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిధులు త్వరితగతిన పూర్తి చేసి, నిధులు విడుదల చేసి ఆ డబ్బులు వాటికి ఖర్చు పెట్టాలని చిత్తశుద్ధి లోపించినటువంటి ఫలితంగా నిర్లక్ష్యానికి గురయ్యి ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. అదే పనికి ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు. అనేక సంవత్సరాలుగా భద్రాచలం పైన, ప్రాంతం పైన, ముఖ్యంగా భద్రాద్రి రాముడి పైన వివక్ష కొనసాగుతా ఉంది. ఈ వరదలు వస్తే ఇటువంటి పెను ప్రమాదం ఉంది. ఒక పక్క కరకట్ట కుంగిపోతుంది, నెర్రెలు బారుతున్నాయి, చెట్లు మొలుస్తున్నాయి. సుదీర్ఘకాలంగా కరకట్ట నిర్మాణం జరిగి చాలా కాలం అయింది కాబట్టి అది కుంగిపోతుంది. దాన్ని పటిష్టపరచండి, గట్టిపరచండి. దానికి తోడు కరకట్టకు ఉన్నటువంటి స్లూయిస్ని నివారించే దానికోసం టెక్నాలజీని ఉపయోగించి వాటిని రిపేర్లు చేయండి అని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఇటీవల అధికారులు కూడా ఈసారి అధునాతన మోటార్లు పెడుతున్నాం, కరెంటు సమస్యలు నివృత్తి చేశాం, ప్రమాదం ఏమీ ఉండదు అని చెప్పిన కొద్ది రోజులకే ఈ రిటర్నింగ్ వాల్ కూలిపోవటం అనేది జరిగింది. ఇది ఇలా ఉంటే మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టుగా రేపొద్దున పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలంలో ఎప్పుడూ 45 అడుగుల నీళ్లు నిల్వ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ప్రజలు మునిగిపోవటం కాదు, భద్రాద్రి రాముడి యొక్క ఆలయం కూడా మునిగిపోదు. అందుకే సిపిఎం పార్టీగా ప్రజల తరపున మేము డిమాండ్ చేశాం ప్రభుత్వాన్ని, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని సమన్వయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలి. కారణం ఏంటంటే అది జాతీయ ప్రాజెక్టు పోలవరం. భద్రాద్రి రాముడి పైన నిత్యం కీర్తిస్తూ రాజకీయ లబ్ధి పొందినటువంటి బీజేపీ ఒక పక్క దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలాన్ని నిర్లక్ష్యానికి వివక్ష గురి చేస్తా ఉంది. అందుకోసం ఇప్పటికైనా సరే భద్రాద్రి వాసులని రక్షించడానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే బ్యాక్ వాటర్ వల్ల వచ్చేటటువంటి పెను ప్రమాదాన్ని నివారించే దానికోసం ఏమి చర్యలు తీసుకుంటారో తక్షణమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని సమన్వయం చేస్తూ కేంద్ర బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కుంగిపోతున్నటువంటి కట్టని పటిష్టం చేయాలి. అట్లాగనే నెరలు బాస్తున్నటువంటి దాన్ని రిపేర్లు చేయాలి, స్లూయిస్లు నివారించాలి, రిపేర్లు చేసి పట్టణంలోకి వరద నీరు రాకోకుండా చూడవలసిన బాధ్యత ఉంది. మొన్న రిటర్నింగ్ వాల్ కూలిపోయిన దగ్గర సగభాగం ఆంధ్రాకి, సగభాగం తెలంగాణకు ఉంది అని అధికారులు చెప్పారు. ఇవాళ సరిహద్దు వివాదాలు కూడా వచ్చి అంతర్రాష్ట్ర వివాదం పోయి రాష్ట్రాల వివాదం ముందుకు వచ్చిన తర్వాత ప్రజల్ని రక్షించవలసినటువంటి ప్రభుత్వాలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే మరి ఎవరిని అడగాలి అనేది ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వాల వరకు బాధ్యత తీసుకొని నిధులు కేటాయించి కరకట్టను పటిష్టం చేసి పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వచ్చే పెను ప్రమాదాన్ని నివారించే దానికోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా భద్రాచలం పట్టణాన్ని ఆనుకున్నటువంటి 5 గ్రామ పంచాయతీల సమస్యను కూడా పరిష్కారం చేస్తే కొంతైనా భద్రాచలానికి, భద్రాద్రి రాముడికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం.